నేపాల్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జనజీవితం స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. పిడుగుల వర్షానికి తోడు వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డం, పిడుగులు పడ్డంతో గడిచిన 14 గంటల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖాట్మండూకు పశ్చిమాన 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న లామ్జంగ్ జిల్లాలో రాత్రిపూట కొండచరియలు విరిగిపడ్డంతో మూడిళ్లు కొట్టుకుపోయాయని, ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు మరణించారు అని అక్కడి అధికారులు తెలిపారు. గత 2 రోజులుగా పిడుగుపాటుకు మరో 9 మంది మరణించారు అని అధికారులు తెలిపారు. ఇక నేపాలీ రాజధానికి ఆగ్నేయంగా 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోరాంగ్ జిల్లాలో మంగళవారం వరదల కారణంగా నలుగురి ప్రాణాలు పోయాయని తెలిపారు. ఇక పశ్చిమాన కస్కీ, తూర్పు నేపాల్లోని ఓఖల్ దుంగాలో కొండచరియలు విరిగిపడ్డంతో మరో ముగ్గురు మరణించారు. రంగంలోకి దిగిన సహాయ సిబ్బంది సహాయ చర్యలు చేస్తున్నారు. వరదలు, కొండచరియలు విరిగిపడ్డం వల్ల ప్రతి సంవత్సరం వందలాది మంది చనిపోతున్నారు. అయితే గత 17 రోజుల్లో దేశవ్యాప్తంగా సంభవించిన విపత్తుల కారణంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 33 జిల్లాలకు వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. భారీ వర్షాలకు దేశానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా చాలా చోట్ల కరెంటు నిలిచిపోయింది. టెలికమ్యూనికేషన్ వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవించినట్లు నేపాల్ అధికార వర్గాలు చెబుతున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మేలంచి, ఇంద్రావతి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అటు కొండలు విరిగిపడ్డం, ఇటు వరదలు ముంచెత్తడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు ఒక్కసారిగా నదులు ఉప్పొంగడంతో కొండచరియలున్న ప్రాంతాల్లో వరద ఉధృతి పెరిగింది. ఈ వరదలకు పలు ప్రాంతాల్లో ఇళ్లు కొట్టుకుపోయాయి. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు చేపట్టారు. రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురవనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఆ దేశ అధికారులు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.